మొట్టమొదటిగా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ క్రీస్తు జన్మం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనందరము ప్రతి సంవత్సరము క్రిస్మస్ వేడుకలు బహు గంభీరంగా, బహు సంతోషంగా, ఆనందంగా, ఏదేమైనా పర్వాలేదు, క్రిస్మస్ మాత్రం బాగా చేసుకోవాలి అనుకుంటాం. సరే, క్రిస్మస్ని బాగా జరుపుకుంటున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఈ క్రిస్మస్ మనము జరుపుకుంటున్నాము కదా. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అదే అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచుండు జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఈరోజు చీకటిలో నడుస్తున్నాం. నేను చీకటిలో లేను కదా అనుకుంటున్నాను. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు. ఎవరైతే నిజంగా ప్రభువును అంగీకరించరో, ఈ లోకంలో, ఈ లోక పాపంలో, ఈ లోక శాపంలో చిక్కుకున్నటువంటి వారికి గొప్ప వెలుగు ఏంటంటే ఆయన ఇచ్చే రక్షణ. బాహ్య సంబంధమైన వాటిని విడిచిపెట్టినప్పుడే మనం వెలుగులోకి వస్తాము. బాహ్య సంబంధమైనవి ఏవైతే ఉంటాయో వాటిని మనము విడిచిపెట్టాలి. బాహ్య సంబంధమైన అన్ని విడిచిపెట్టినాం అనుకుంటాము కదా. పైకి భక్తి గల వారముగా కనబడతాము, అంతరంగంలో దేవుని శక్తి ఉండదు. అలాంటి ఆత్మల మీద దేవుడు ఈరోజు వెలుగును ఉదయింపజేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడిగా మనం ప్రభువును నమ్మినామనుకుంటా ఉంటాము. కానీ మన కళ్ళ ముందు ఏది కనబడినా మనం సహించం కదా. మన అంతరంగంలో ఉంటాయి కొన్ని, వాటి మీద దేవుని వెలుగు ఉదయించాలి. అదే భయంకరమైనటువంటి మరణానికి తీసుకొని వెళుతుంది. ఉదాహరణకి ఒక మాట, మత్సరము ఎముకలకి కుళ్ళు. మత్సరం అనేది ఎవరికైనా కనబడిద్దా? కోపం అనేది ఎవరికైనా కనబడిద్దా? గర్వం అనేది ఎవరికైనా కనబడిద్దా? పాపం అనేది ఎవరికైనా కనబడిద్దా? మన అంతరంగంలో వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తాము, అవి ఎవరికైనా కనబడతాయా? మన అంతరంగంలో దేవునికి విరోధమైనటువంటి తలంపులను కలిగి ఉంటాము, అవి ఎవరికైనా కనబడతాయా? అలాంటి హృదయాల మీద ఈ రోజు దేవుడు వెలుగును ఉదయింపజేయబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు పడదాం. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మత్సరము ఎముకలకి కుళ్ళు, అది మరణానికి తీసుకొని వెళ్తా ఉంటది. కోపము భయంకరమైన పాపము, అది మరణానికి తీసుకొని వెళ్తా ఉంటది. మరణ ఛాయ గల దేశంలో ఇలాగా అనేకమైనటువంటివి ఉన్నటువంటి మన హృదయంలో ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు ఇవన్నిటిని కూడా మనం విడిచిపెడతాం.
ఇవన్నిటిని కూడా మనము విడిచిపెడతాం. ఉదయకాల సమయంలో రొట్టె ద్రాక్ష రసానికి సిద్ధపడుతూ ఉన్నాం. రొట్టె ద్రాక్ష రసానికి సిద్ధపడుతూ ఉంటే నేను ఆ రొట్టె చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఈరోజు చాలా రుచిగా రొట్టెను ఆశీర్వదించండి అని మంచి రొట్టె తీసిన దాని మీద వేసిన తర్వాత అటు తిప్పినా ఇటు తిప్పినా ఆయిల్ వేసిన, అలా మస్తు టేస్ట్ ఉంటుంది అనుకున్నా. మళ్ళీ అటు తిప్పినా ఇటు తిప్పినా మళ్ళీ ఆయిల్ వేసిన. సడన్గా దేవుని స్వరము, నువ్వు రుచిగా ఉండడానికి రొట్టెని ఇంతగా తిప్పుతున్నావు కదా, నువ్వు నిలబడి మాట్లాడడానికి నేను ఎన్ని దెబ్బలు పడ్డాను తెలుసా? ఈరోజు నువ్వు జనులలో మాట్లాడుతున్నావు కదా, ఎన్ని రకాలుగా ఆల్చినావు నువ్వు నన్ను, అన్ని రకాలుగా నీ కొరకు నేను కొరడా దెబ్బలుతున్నా. ఈరోజు నిన్ను పరిశుద్ధమైన దానిగా నిలబెట్టడానికి ఎంత వేడిలో కాలుస్తున్నావు నువ్వు రొట్టెను, అంత భయంకరమైన ఎండలో నేను కొరడా దెబ్బలు తిన్నాను. పెంకను కాల్చి దాని మీద వేసి సంతోషపడుతున్నావు కదా, ఈరోజు ఎండలో మలమల మాడి నీ కొరకు రక్తము కార్చి శిలువ మరణం నుండి ఈరోజు నేను నిన్ను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు కాలు రొట్టె అంటుంది దేవుడు. రొట్టె కాలుస్తుంటే నా చేతులు వణికిపోతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఎందుకు తీసుకొని వచ్చినానంటే, సంఘము మరణ ఛాయ గల దేశముగా ఇక నుండి ఉండవద్దని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అంతరంగములో మనము దేవుని స్వచ్ఛత కలిగిన వారమై ఉండాలి. అంతరంగంలో మనము పరిశుద్ధతను కలిగిన వారమై ఉండాలి. అంతరంగంలో మనము ఆయన నీతి ప్రభావములు కలిగిన వారముగా మనము ఉండాలి. ఆ రొట్టె మీద మూత పెట్టుకొని వస్తుంటే కూడా నా చేతులు గడగడ వణికిపోయినాయి, చేయడానికి కూడా భయపడినాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిలో నుండి విడిపించడానికి మన దగ్గరికి ఎవరు వచ్చినారు? ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టేను. ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఎవరు? మనకు కుమారుడు అనుగ్రహించబడ్డారు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. 5 రకాల పేర్లు ఆయనకున్నాయి. ఇది ప్రవచనం మాత్రమే. ఇది ప్రవచనమే. ఏలియనగా మన కొరకు ఒక శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ఏలియనగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు ఆయన పేరు, ఆలోచనకర్త ఆయన పేరు, బలవంతుడైన దేవుడు ఆయన పేరు, నిత్యుడగు తండ్రి ఆయన పేరు, సమాధానకర్త ఆయన పేరు. ఎవరాయన? ఎవరాయన? వాక్య భాగంలోనికి మత్తయి సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 21 వరకు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆమేన్. ఆమేన్.
అనగా మనకు శిశువు పుట్టును. ఇప్పుడు ఆయన జనన విధము, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచినల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రభువు దూత ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరుతుంది. యెషయా గ్రంథంలో ఏం చదివినాం? ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు మనకు అనుగ్రహించను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. సమాజం ఒప్పుకుంటుందా? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కుటుంబం వారు ఒప్పుకుంటారా? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? బంధువులు ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ వాక్యంలో తెలియజేయనదేమనగా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఎలా ధరించినది? ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. అందుకని దూత యోసేపు నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మరియకు యోసేపుకు ప్రదానము చేయబడి ఉన్నది. ఇంకా వారిద్దరు ఏకము కాలేదు, వారికి వివాహము కాలేదు, వారు ఏకము కాలేదు, కానీ ఆమె గర్భవతి అయినది. రహస్యంగా నీతిమంతుడైనటువంటి యోసేపు ఆమెను విడనాడాలనుకుంటా ఉన్నాడు. చూస్తున్నారా? మరణ ఛాయ కలిగిన దేశంలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. నీతిమంతుడైన యోసేపు రహస్యముగా అంతరంగములో ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన రహస్యపు ఆలోచనలను ఎరిగినది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెను ఎలా విడిపించుకోవాలని రహస్యముగా, ఈరోజు మనం రహస్యముగా ఏం ఆలోచిస్తున్నామో, మన హృదయంలో ఏది బాధపడుతున్నామో, ఏది కలవరపడుతున్నామో, ఎక్కడ మనము బలహీనముగా ఉన్నామో ప్రభువు చూస్తున్నాడు. యోసేపు రహస్యముగా ఆలోచిస్తూ ఉన్నాడు, దానిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ విధము చేత ఆమెను అవమానపరచనొల్లక. మనకైతే కోపం వస్తే ఎట్లా మాట్లాడతాం? ఎంత స్పీడ్ ఉంటాం మనం. నీతిమంతులు ఎలా ఉంటారంట? అవమానపరచనున్నారంట. నీతిమంతులు ఎలా ఉంటారంట? అంతరంగంలో ఆలోచన చేస్తూ ఉంటే దేవుని దూత నీతిమంతుడైనటువంటి యోసేపు దగ్గరికి వచ్చినది. రహస్యంగా ఆమెను విడనాడాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? రహస్యంగా ఎట్లయినా ఆమెను విడిపించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ప్రభువు దూత యోసేపుకు కలలో వస్తా ఉన్నది. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. చిన్న గాయం జరిగితేనే ఒక్కరికొక్కలను పలకరించుకోవాలంటే ఎంత బాధపడతాము కదా. కానీ ఇక్కడ ఇప్పుడు యోసేపుకు ఏమి అర్థం కాని పరిస్థితి ఎదురుపడినది. దేవుని దూత వెళ్ళంటా ఉన్నది, ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఏమంటా ఉన్నది? ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు.
నీకు స్వప్నం అని శేఖరణ కనబడ్డా రకాలలో నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. భయపడతా ఉన్నాడు. ఏమి జరుగుతుంది అని భయపడుతూ ఉన్నాడు. దేవుడు ఆయన ఆలోచన తలంపులు దేవునికి అంగీకారముగా ఉన్నాయి. ఆయన ఇలాంటి స్త్రీ నాకొద్దు అని ఆయన బయట ఆమెను హేళన చేయలేదు. ఇలాంటి స్త్రీతో నాకు కుటుంబ జీవితము వద్దు అని ఆ నీతిమంతుడైనటువంటి యోసేపు మరియను బయట హేళన చేయలేదు, కానీ రహస్యముగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇది ఎలా జరిగిందని. ప్రభు దూత ఆయన దగ్గరికి వచ్చి నువ్వు భయపడవద్దు, ఏమంటా ఉంది, నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించింది కరెక్టే, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన ధరించినది. ఎలా ధరించినది? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. ఇప్పటిదాకా మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నదంటే ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. గనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టమంటా ఉన్నాడు. యేసు అనే మాటకు అభిషక్తుడు, రక్షకుడు అని అర్థము. యేసు అనే మాటకు రక్షకుడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపించాలంటే రక్షకుడు భూమి మీదకి రావాలి. రక్షకుడు భూమి మీదకి రావాలంటే ఒక కన్యక కావాలి. ఆ కన్యక పరిశుద్ధమైనదై ఉండాలి. ఆమె గర్భము, ఆమె మనస్సు, ఆమె తలంపులు పరిశుద్ధమైనవి ఉండాలి. దేవుడు భూమి మీద కన్యకలను వెతుకుతున్నాడు. ఆ కన్యకలలో ప్రభు ఎంచుకున్న దాంట్లో కన్య అయినటువంటి మరియ గర్భమును ఎంచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఇంతమంది ఈ స్థలంలో, ఈ గ్రామంలో ఉన్నారు, కానీ నీవు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నావు. నీవు మాత్రమే ఈ మాట వింటున్నావు. నేను కూడా నీతిమంతుల గుంపులో ఉంటాను ప్రభు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును, ఆయన రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని చెప్తా ఉన్నాడు. అందుకే ప్రవక్తల గ్రంథములు, ఎదుగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి కుమారుని కంటా ఉన్నది. పిల్లలను కంటే ఏం ఆశపడతాం చెప్పండి? నా కొడుకు పెద్ద డాక్టర్ కావాలనుకుంటాం, పెద్ద ఇంజనీర్ కావాలనుకుంటాం, పెద్దవి కోరుకుంటాం. కానీ నా కొడుకు వారి ప్రజల పాపముల నుండి విడిపించడానికి ఒక గొప్ప మిషనరీగా చేయి ప్రభు అని అడుగుతామా? ఎన్ని కలలు కంటాం. సినిమా యాక్టర్ ఎట్లా స్టెప్ అయితే నా కొడుకు అట్లా వేయాలనుకుంటాం. సినిమా యాక్టర్ ఈ మధ్యలో చాలా మంది అంటా ఉన్నారు, ఏదో ఒకటే ఒక మాట, తగ్గేదే లేదంట. దేవుడు తగ్గించి కూర్చోబెడతాడు, జాగ్రత్త. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఆయన తగ్గించి కూర్చోబెడితే ఇక మనల్ని లేపడానికి ఎవ్వరు తరం కాదు. ప్రభు ఏమంటా ఉన్నాడు? తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఏమంటా ఉన్నాడు? తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. కానీ ఇప్పుడు తగ్గేదే లేదంటే ఎట్లా మరి? మనల్ని మనము మరియ దీనత్వాన్ని చూసి, మరియ యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆ ప్రాంత కన్యకలను వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఎన్నికలో ఎంపికైనటువంటి ఏకైక కన్యక మరియ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నాము కదా. సంవత్సరాల తరబడిగా మనము ఈ క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నాము కదా. సంవత్సరాల తరబడిగా క్రిస్మస్ సందేశాలు మనం వింటున్నాము కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు దీన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అది నీకు క్షేమము కాదు. కానీ ప్రభువా, నీవు అనేక మంది కన్యకలను నీవు చూసినప్పుడు నీ దృష్టిలో కన్య అయిన మరియను నీవు ఎన్నుకున్నావు.
లోకరక్షకుని భూమి మీదకి పంపించడానికి కన్య మరియ గర్భాన్ని నువ్వు ఎన్నుకున్నావు ప్రభా. ఈరోజు ఏ విధంగా నువ్వు నన్ను వాడుకుంటావు? ఈ క్రిస్మస్ లో నేనున్నాను ప్రభా. కన్య అయిన మరియని ఎన్నుకున్నట్లుగా నన్ను ఎన్నుకోనండి ప్రభా. నీ కొరకు నేనున్నాను ప్రభా. లోకరక్షకుని భూమి మీదకి ఇవ్వడానికి కన్య అయిన మరియను ఎన్నుకున్నావు. ఎన్నుకోగానే ఆమె సంతోషపడిపోలేదు. ఆమె ఎంత భయపడి ఉంటుంది తెలుసా? కన్య గర్భాన్ని ధరించిందంటే లోకం ఊకుంటుందా? లోకం ఊకుంటుందా? లోకం ఎలా అంటారు? ఎంత భయపడిపోయింది, ఎంత భయపడిపోయింది. అవమానాలను ఎదుర్కొన్నది. నిండు మాసాలు వచ్చే వరకు, కుమారుడు గర్భంలో నుండి పుట్టే వరకు ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని మొయ్యడానికి, తేవడానికి కన్య అయిన మరియ గర్భాన్ని సిద్ధపరుచుకున్నది. ఈరోజు అవమానమైన, నిందైన, వ్యాధైన, బాధైన, బలహీనతైన, కరువైన, కష్టమైన, నష్టమైన, రోగమైన, రుగ్మతైన మరేదైనా క్రీస్తు కొరకు నేను నిలబడతాను ప్రభా అనుకుంటే ఈరోజు ఇదే నీకు అనుకూల సమయం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఆ రోజు ఎన్నికలు, ఆ రోజు ఎంపికలు కన్య అయిన మరియని ఎన్నుకున్నావు ప్రభా. ఈ రోజు నువ్వు నన్ను ఎన్నుకో ప్రభా అన్న వాళ్ళందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించుదాం. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించును గాక. ఆమేన్. అందరం